బీఆర్ఎస్ లో మీరు ఫస్ట్ డే నుంచి ఉన్నారు కేసీఆర్ గారితో కష్ట సుఖాల్లో. సో అన్ని సిచ్యువేషన్స్ లోనే మీరు కేసీఆర్ తో ఉన్నారు. అయితే మీరు కేసీఆర్ తర్వాత హరీష్ రావు కదా, వై కేటీఆర్ అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం అంటున్నారు, వై నాట్ హరీష్ రావు గారు అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? సరే, రాజకీయాల్లో ఇవన్నీ సహజము, కానీ ఇప్పుడు మాకు ఆ చర్చకు ఆస్కారమే లేదు. ద ఓన్లీ లీడర్ ఈజ్ కేసీఆర్, అవర్ బాస్ ఈజ్ కేసీఆర్. మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఇంకేదో ఈయన అవుతాడు ఆయన అవుతాడు ఈయన, ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. అవర్ బాస్ ఈజ్ కేసీఆర్, కేసీఆరే మళ్ళీ మా సీఎం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఐఎమ్ సునేరి శ్రీరామ్. నా డౌట్ ఏంటంటే, మీరు చాలా పెద్ద లీడర్, ఎప్పుడు బిజీగా ఉంటారు, మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు? మీ మిస్సెస్ మీ మీద కంప్లైంట్ చేయరా? ఇది సీరియస్ క్వశ్చన్ అమ్మా. మా ఆవిడ వింటే మంచిగా అడిగావు, నీకు నేను బాగా మెచ్చుకుంటుంది, నీ ఫోన్ తీసుకొని నీ ఫోన్ చేస్తుంది. ఎందుకంటే రోజు కంప్లైంటే ఉంటుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ అంటే మీరు ఎవరినైనా చూడండి, అది పొలిటీషియన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా సక్సెస్ అవుతారంటే డెడికేషన్ కావాలి. ఒకటి, యూ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్. అవ్వ బువ్వ కావాలంటే దొరకవు. నువ్వు ఫ్యామిలీ టైం ఇవ్వాలి, హాలిడేస్ ఉండాలి, సండే ఇంటికాడ ఉండాలి, లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఫారిన్ టూర్ పోవాలి అంటే అయ్యే పని కాదు. అన్లెస్ ఒక డెడికేషన్తో, ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప రాజకీయాల్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరు ఎదగరు. న్యాచురల్గా నేను యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ ఫ్యామిలీగా నేను కొంతవరకు అన్యాయం చేశాననే చెప్పొచ్చు. అది ఎప్పుడు నా పిల్లల కంప్లైంట్ ఉంటుంది, నా వైఫ్ కంప్లైంట్ ఉంటుంది. బట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళు కొంత నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేసుకోవడమో, వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడమో, ఫైనల్గా నేను డెడికేట్ అయ్యి పని చేయగలిగాను. మా పరిస్థితి ఏంటంటే, ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను, లంచ్ అయితే ఇంట్లో ఉండదు, డిన్నర్లు వారంకి ఒక రోజు ఇంటికి భోజనానికి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. సో ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఒక టైం ఉండదు. ఓ రోజు 10ంటికి వస్తాం, ఒక రోజు రాత్రి 12 గంటలకు వచ్చి పడుకుంటాం, ఓ రోజు 11 గంటలకు వచ్చి పడుకుంటాం. దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీ టైం పోతుంది. పిల్లల బర్త్డే రోజు కూడా కనీసం సాయంత్రం 5ంటికల్లా ఇంటికి చేరాలి అనుకుంటే చేరని రోజులు ఉంటాయి. రాత్రి 7-8 వరకు పోవడం, పిల్లలు తిట్టడం, ఏడవడం పోయే వరకు. సో ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉంది, నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది. ఐ థింక్ నాకే కాదు, అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుందని అనుకుంటాను. ఇంకో క్వశ్చన్, బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ 5 years మహిళలకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు సార్? సరే, ఫస్ట్ 5 yearsలో కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. బట్ ఆమె అడిగిన క్వశ్చన్ కనబడదు, దానివల్ల ఇప్పటికీ మీరు మహిళల విషయంలో బ్లేమ్ అనుకుంటారు. సెకండ్ టర్మ్లో ఇద్దరికి ఇచ్చారు, సబితా ఇందారెడ్డి, సత్యవతి రాథోడ్. బట్ క్వశ్చన్ వచ్చినప్పుడల్లా, మహిళా రిప్రజెంటేషన్ వచ్చినప్పుడల్లా, అసలు మహిళా మంత్రి లేని క్యాబినెట్ అంటే బహుశా ఏ రాష్ట్రంలో, దేశంలో లేదు. అంటే నేను కూడా ముస్లింలు మంత్రి లేని ఒకే ఒక క్యాబినెట్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ వచ్చేమాట 5 సంవత్సరాల దాకా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ ఏ ప్రభుత్వం, మా గవర్నమెంట్లో 2 మంత్రులు ఉంటే కూడా ఒక మైనార్టీ మంత్రి ఉండేవాడు. మరి ఇలా 12 మంది మంత్రులు ఉన్న మైనార్టీ లేని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నేను కూడా అనొచ్చు. సో బట్ అల్టిమేట్గా క్యాబినెట్ అనేది మనకు కొంచెం పరిమితులకు లోబడి ఉంటుంది. మనకు 15% లోపే ఇవ్వాలి, 18 మంది కంటే దాటకూడదు. కొన్ని అక్కడ ఉండే ఒత్తిళ్లు కావచ్చు, జిల్లాల సమీకరణ కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, కొంత ఇబ్బంది జరగవచ్చు. బట్ మీరు చూడాల్సింది మహిళలకు నిజంగా ఈ ప్రభుత్వం పనిచేసిందా లేదా, మహిళల సంక్షేమం విషయంలో కానీ, మహిళల గురించి ఇలా మహిళా యూనివర్సిటీ తెచ్చాము, షీ టీమ్స్ పెట్టాము, మహిళల కోసం రిజర్వేషన్లు పంచాయతీరాజ్లో తెచ్చాము, లోకల్ బాడీలో తెచ్చాము, మార్కెట్ యార్డ్స్లో చైర్మన్స్గా మహిళలకు రిజర్వేషన్ తెచ్చాము, మహిళల కోసం అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో అట్లా ఇలా పోలీస్లో కేసీఆర్ రాకముందు పోలీస్లో ఉమెన్ రిజర్వేషన్ లేదు, బట్ 33% పోలీస్లో మహిళా రిజర్వేషన్ తెచ్చి ఇలా మహిళా ఎస్ఐలు, కానిస్టేబుల్ కనబడుతున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నం. సో అట్లా మా పనిని చూసి ప్రజలు మమ్మల్ని అందుకే 2018లో గెలిపించారు. సో మేము సెకండ్ టైం వచ్చినప్పుడు 2 మంత్రులకు కూడా అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. హరీష్ గారు నమస్కారం అండి. నా పేరు నరేందర్, బ్యూరో చీఫ్గా ఉన్నాను ఇక్కడ. ఒకటి పొలిటికల్, ఒకటి నాన్ పొలిటికల్గా అడుగుతాను. పొలిటికల్ ప్రజెంట్ మనం చూస్తున్నాం, గడిచిన వారం రోజులుగా కులగణన సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మారింది. బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రాడ్యుయేటివ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంపాక్ట్ ఏమైనా చూపే అవకాశం ఉందా? స్థానిక సంస్థల మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? దాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా దాన్ని ఓన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, కులగణన కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.
ఇది నేను చెప్పడం కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తుండు. మళ్ళన్న ఏం చెప్తుండు, ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు, బీసీలకు అన్యాయం చేసిండు, అసలు మా పర్సంటేజ్ తగ్గించిండు, మాది 46% కాదు అని చెప్తున్నాడు. ఇవాళ అసెంబ్లీలో మీరు చూసుంటారు, బీఆర్ఎస్ తప్పుపట్టింది, ప్రధాన ప్రతిపక్షంగా మేము, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీగా తప్పుపట్టినారు, బీజేపీ తప్పుపట్టింది, కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది, బీసీ సంఘం నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు తప్పుపట్టినారు. ఇవాళ కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే ఏదో హడావిడిగా ఎన్నికల్లో ఏదో చేయబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకుందనే చెప్పొచ్చు. ఏం చేసింది మీరు? 42% చట్టబద్ధత తెస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. అది తెచ్చారా మీరు? అది జరగలేదు. నెంబర్ 1. ఇలా కులగణన విషయంలో జనాభా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇవాళ చాలా స్పష్టంగా మేము ఏమడిగినాము, మీరు ఎస్కేఎస్ డేటా ప్రకారంగా కానీ లేదా ఓటర్ లిస్ట్ ప్రకారంగా కానీ ఆధార్ కార్డుల ప్రకారంగా చూసినప్పుడు ఆ మూడింటి కంటే కూడా మీరు చేసిన కులగణనలో బీసీల జనాభా తగ్గింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగాం. దానికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో టేబుల్ చేయండి అంటే అదేం టేబుల్ చేయకుండా 2 పేజీలు మాత్రమే ఇచ్చి సమాచారాన్ని మొత్తం కూడా ఇలా పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా వివిధ కులాలు మనం వింటున్నాం, మున్నూరు కాపులు మా జనాభా చాలా తక్కువ చూపించారని ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసింది. గీత కార్మికులు మాది కూడా చాలా తక్కువ చూపించారు అని అంటున్నారు. ముదిరాజులు మా జనాభా తక్కువ చూపించారు అని అంటున్నారు. అంటే ప్రభుత్వం ఇలా హైదరాబాద్లో 30% కూడా ఆ సర్వేలో ప్రజలు పాల్గొనలేదు. 70% మంది ప్రజలు సర్వేలోనే పాల్గొనప్పుడు ఓన్లీ 3% పాల్గొనలేదని వాళ్ళు అంటారు. మీరు 30% పాల్గొనలేదు. అసెంబ్లీలోనే మీరు చూశారు కదా, 30% పాల్గొన్నారు, హైదరాబాద్లో 70% ప్రజలు పాల్గొనలేదు అన్నారు. అది ఇంకోటి, ఆ సర్వే కూడా మొన్నటిదాకా బీసీ కమిషన్గా పనిచేసినటువంటి వ్యక్తులు వారు కూడా దాన్ని తప్పుపట్టినారు. ప్రజెంట్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా ఇదంతా బోగస్ అని చెప్పి ఆయన కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకత్వమే ఇలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ దాన్ని చింపి పారేస్తున్నారు, తగలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ దీని ద్వారా బీసీలకు ఏం మేలు జరిగింది? రేవంత్ రెడ్డి గారి ఏడాది కాలంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గొర్రెల పథకం బంధు పెట్టిండ్రు, బీసీ బంధు పథకం బంధు పెట్టిండ్రు, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చే పథకం బంధు పెట్టిండ్రు, కార్పొరేషన్లకు నయా పైసా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఉంది. బీసీ పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే పూలే గారి పేరు మీద ఇచ్చామో ఆ పథకాన్ని బంద్ పెట్టినారు. బీసీ పిల్లలకి ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ₹1 విడుదల కాక పిల్లల చదువు లాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు నువ్వు చేసిందే, నీ క్యాబినెట్లోనే 2 మంత్రులను పెట్టినావు నువ్వు. అసలు నీ క్యాబినెట్లో 12లో ముందు బీసీలకు సమ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడు. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు బీసీలకు ఏమీ చేయకుండా ఉత్త కులగణన సర్వే పేరు మీద ఒక డ్రామా టైప్ ఆఫ్ థింగ్ జరిగింది తప్ప బీసీలకు రేవంత్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, బీసీ జనాభా ఎంత? 46 + 10 56%. అంటే ముస్లిం బీసీలు కలిపితే 56% అంటారు. కేసీఆర్ చేసిన సర్వేలో 51% మాత్రమే అంటారు. 5% ఎక్కువ వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ముస్లింలది మేము అప్పుడు ఆ రోజు ఓసీలో చూపించాం, 10% ఓసీల్లో చూపించాం. ఆయన అందుకే మనం మీరు చూస్తే 13 + 10 24 ఓసీలు ఉన్నారు, 24 ఓసీలని మాట్లాడండి. ఆ రోజు ముస్లింలు ఓసీల కింద ఉండడం వల్ల 24 చూపించారు. బీసీలోనే ఉన్నారు కదా, రాజశేఖర టైంలోనే బీసీలో చేర్చారు. టెక్నికల్ గా కోర్టు స్టేలో కొనసాగింది, బీసీఈ కింద పెట్టిండ్రు. మేము ముస్లింలు కాకుండానే ఆ రోజు చేసిన ఎస్కేఎస్ సర్వేలో 51% బీసీలు వచ్చారు. నువ్వు ఈ రోజు 46 చూపించావు, 5%. వాళ్ళు ఒక ట్రేడ్ చేస్తున్నారు. 12 గంటల్లో చేసిన సర్వే కరెక్టా? మేము 50 రోజుల పాటు ఎక్సైజ్ తీసుకున్న సర్వే ఏదైతే 5% తగ్గింది ఎట్లా? నువ్వు ఓటర్ లిస్ట్ ప్రకారం చూస్తే తగ్గింది, ఆధార్ కార్డు ప్రకారం చూస్తే తగ్గింది, నువ్వు ఏ రకంగా చూసినా ఎస్కేఎస్ చూస్తే తగ్గింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏదో బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షం విమర్శించింది అనొచ్చు. నీ సొంత పార్టీలో విమర్శిస్తున్నారు, నీ ఎమ్మెల్సీలు, నీ ఎమ్మెల్యేలు, నీ బీసీ కమిషన్ చైర్మనే నీది యొక్క తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఓసీల జనాభా తక్కువ ఉంటుంది అంటారా? వీళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ ఉంటుందని మీరు డెఫినెట్ గా ఇప్పుడు దాంట్లో ఇంకోటి అండి, ఈ సర్వే 60 క్వశ్చన్లు 70 క్వశ్చన్లు వేసిండ్రు. యాక్చువల్గా కులగణన మీద సర్వే జరిగి అందరినీ భాగస్వామ్యం చేసి ఉంటే కరెక్ట్ రిజల్ట్ వచ్చేది. ఇక్కడ అది కరెక్ట్ గా జరగలేదు. సర్వేలో రేవంత్ రెడ్డి క్వశ్చన్ వేశారు, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిండు. నేను చెప్పేది ఏమిటి, ఎవడరా ఈ సర్వే చేయమన్నాడు? ఈ క్వశ్చన్లన్నీ ఎవడేమన్నాడు? ముడ్డు మీకెళ్దంతా నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడుగుతావా? వీడెవడు? ఆ ముఖ్యమంత్రి అడుగుతాడు, నేను చెప్పాలనా? నేను ఎందుకు చెప్తాను? రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఆయనదే నేను చేసిన గంతే. ఏమున్నా రేవంత్ రెడ్డి అనేది నేను చేసిన తప్పేమున్నది? ఆయన నన్ను అడిగే ప్రశ్న ఆ హక్కు ఎక్కడిది? నువ్వే కదా వద్దన్నది. ఇవన్నీ ఎవడు అడుగుతాడు? గివినట్టుకి ఎవడు సమాధానం చెప్తాడు? ముడిమికెళ్ళి అన్నూరి వీని గుజ్జూరి అని ఏదంటే పిచ్చి పిచ్చి ఇంకా చిల్లర మాటలు మాట్లాడిండు. నేను అంత చిల్లర మాట్లాడలే కానీ నువ్వు చేసిన పని నేను చేసిన. అంటే గవర్నమెంట్ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత చేయాలి. ఆ రోజు అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు, నాకు తెలిసి మీరు సర్వే చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు.
సో మీరు ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తుంటే బాగుండదు కదా. డెఫినెట్గా చేస్తాం. నిజంగా అది బీసీల కోసం అయ్యి ఉంటే, నిజాయితీగా నువ్వు చేసి ఉంటే తప్పకుండా చేస్తాము. ఇంకొకటి ఆయన పిచ్చి మాటలు మాట్లాడండి, ఏదో మా వివరాలు బయటపడతాయి, ఆస్తుల వివరాలు బయటపడతాయని పాల్గొంటారు. ఇంతకంటే చీప్ చిల్లర ముఖ్యమంత్రిని కోరున్నాడు. ఎలక్షన్ అఫిడవిట్లో ఎవ్రీ ఇయర్ మా ఆస్తుల వివరాలు, పిల్లలు, ఫ్యామిలీ అన్నీ ఇస్తాం కదా. వెబ్సైట్లో కొడితే హరీష్ రావుది మొత్తం కనబడుతుంది. ఎవరిది చూసినా పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి వివరాలన్నీ ఆన్లైన్లో ఉంటాయి. దాంట్లో దాచుకునేది ఏమున్నది? సార్, కులగణనకు సంబంధించి క్యాస్ట్ సెన్సెస్ దేశంలో బీహార్ తర్వాత చేసింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని మీరు ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? మీ గవర్నమెంట్ ఉండగా మీరు ఎందుకు చేయలేదు? బైసా, దెర్ ఈస్ ఎ సుప్రీంకోర్టు రూలింగ్. సుప్రీంకోర్టుకు మించిన కోర్టు ఈ దేశంలో లేదు. అది రేవంత్ రెడ్డి తెలియదా? ఇప్పుడు ఏం డ్రామా అయింది నేను అసెంబ్లీలో? లేదు కదా, అంతా అట్లున్నది. కానీ మేము ఏదో పార్టీకి 42% ఇస్తాం, మీరు కూడా ఇయ్యండి అంటుండ్రు. నువ్వు చెప్పింది ఏంది? మేము 42% రిజర్వేషన్ తెచ్చి తీర్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినవు. ప్రజల్ని మోసగించినవు. నువ్వు కులగణన సర్వే చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినవు. బీసీల జనాభాను తక్కువ చేసి చూపించినవు. బీసీలకు కొనసాగుతున్న సంక్షేమ ఫలితాలను కూడా రాకుండా చేసినవు. నెట్ రిజల్ట్ ఏముంది? ఈ కులగణన తర్వాత కాగితం తప్ప నిజంగా బీసీలకు జరిగిన ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పండి. జరిగింది, నష్టం జరిగింది. ఏంటిది? జనాభా తగ్గించి చూపించినావు, సంక్షేమ పథకాలు బంద్ చేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేసినావు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు బంద్ చేసినావు. నీ ఏడాది పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది తప్ప నువ్వు చేసిన మేలు. ఒక అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఉంది కదా ప్రభుత్వం దగ్గర. స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా ఉన్నాయి, ఎందుకు లేవు మన దగ్గర? అంటే ఇంత వైడ్ గా, ఇంత డీటెయిల్ ఏముంది? కాస్ట్ వైజ్ కూడా మున్నూరు కాపు ఎంత, పద్మశాలి ఎంత, గౌడ్ ఎంత, ముదిరాజ్ ఎంత, ఈ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అవి కూడా త్వరలో బయట పెడతాం. సర్వేలు కూడా ఉన్నాయి కదా బైసాబ్. మీరు బయట పెట్టలేదు. ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్ లో మొత్తం ఉన్నాయి. మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన గంటకు మాయం చేసిండు. గంట ముందు ఎంసీహెచ్ఆర్డి ఇస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఎవరైనా పోయి పబ్లిక్ డొమైన్ లో ఎంసీహెచ్ఆర్డి కొడితే వస్తుంది. మీరు ఎందుకు అసెంబ్లీలో సర్వే చేసి దానివల్ల ఉపయోగమైంది? ఇప్పుడు డిస్కషన్ అయింది, ఏమైనా ఉపయోగమైందా? అసెంబ్లీలో పెట్టి నువ్వు సాధించింది ఏంది? ఏం ఉపయోగమైంది? అసెంబ్లీలో పెట్టి వివరాలు ఏమైనా ఇచ్చిన ఉత్తర 2 కాగితాలు పెట్టి పొలిటికల్ స్టంట్, పొలిటికల్ డ్రామా చేసిన రేవంత్ రెడ్డి తప్ప నిజంగా జరిగిన ఉపయోగం ఏంది? బీసీలకు జరిగిన మేలేంది? నువ్వు ఇచ్చిన డేటా ఏంది? మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాం కదా. డాటాను తీసుకుని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు కదా అని అంటారు వాళ్ళు. రాహుల్ గాంధీ మొన్న లోక్సభలో మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల శాతం 90%. ఇది చేసి చెప్పినాము. సూర్యాపేటలో సభ కూడా పెడుతున్నారు వాళ్ళు, బీసీ సంబంధించి. వాళ్ళకి ఏమైంది? సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు, పరిస్థితి బాగాలేదు. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఏదో తనలాడుతున్నారు. ఆయన ఒత్తడా, రాహుల్ గాంధీ రాడా, ఇవన్నీ లీకులు. ఈ కాంగ్రెస్ పార్టీ బారాన లీకులు ఉంటాయి, చారాన నిజాలు ఉంటాయి. అది జరిగినప్పుడు చూద్దాం. సో మీరు ఓవరాల్గా మీ ప్రభుత్వ హయాంలోనే 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నదాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేవలం 23% చేయాల్సి వచ్చింది. అది సెట్ బ్యాక్ కదా మీకు? 100% తప్పు బైసాబ్. ఏదున్నా ఇప్పుడు మీరు చేయండి, ఇప్పుడు మీరు చేసి చూపియండి. కాన్స్టిట్యూషన్, దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్, దెర్ ఇస్ ఎ సిస్టమ్. ఆ సిస్టానికి ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫాలో కావాల్సిందే తప్ప దానికి కాదని చేయడానికి లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు జిల్లా పరిషత్లో, మండల పరిషత్తుల్లో ఓసీ సీట్లలో కూడా చాలా మంది బీసీలకు ఇచ్చాను. ఉదాహరణ, నా సిద్దిపేట మున్సిపాలిటీ ఉంది. నా మున్సిపాలిటీ రిజర్వ్డ్ ఫర్ ఓసీ, కానీ బీసీ మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాం మేము. అట్లా అనేక జిల్లా పరిషత్లో, లోకల్ బాడీస్లో కూడా బీసీలకు మేము అవకాశం ఇచ్చాం. అంటే ఇప్పుడు 50% మించి చేయడానికి అవకాశం లేదని కోర్టు ఉంది. ఒకవేళ ఇప్పుడు మన శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో దీన్ని పెట్టమని వాళ్ళు చెప్తే గనక, దాన్ని ఫస్ట్ మేమే కదా చేసింది. మీరు గమనించడో లేదో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు శాసనసభలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ తేవాలి, ఈవెన్ ఎమ్మెల్యే, ఎంపీల్లో రిజర్వేషన్ తేవాలని ఏకగ్రీవ తీర్మానం చేసి మోడీ గారికి మేము పంపాం. వీఆర్ ఫర్ బీసీ రిజర్వేషన్. మేము ఫైట్ చేసినాం దాని గురించి. బీసీ మంత్రిత్వ శాఖ పెట్టి కేంద్రంలో బీసీలకు బడ్జెట్ కేటాయించాలని ఈ దేశంలో మాట్లాడిన మొదటి నాయకుడు కేసీఆర్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం నుంచి బీసీ డెలిగేషన్ తీసుకువెళ్ళి ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమన్నది కూడా కేసీఆర్ గారు. 42% కంటే ఎక్కువనే మేము ఇస్తాం కావచ్చు. 42% అని నువ్వు ఎందుకనాలి రేవంత్ రెడ్డి? నువ్వు ఇచ్చి చూపి. నువ్వు అసలు నీ క్యాబినెట్లో చేయి ఫస్ట్ 42%. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, రేపు నీ క్యాబినెట్లో ఇంకా 6 మంత్రులు ఉన్నాయి, అవి ఇచ్చి ఫస్ట్ మాట్లాడు. నువ్వు 6 మంత్రులు ఇచ్చి, ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, నేను ఇచ్చిన బై క్యాబినెట్లా అని నువ్వు మాట్లాడు. నీ క్యాబినెట్లోనే నువ్వు 12 మందిలో 2 ఇచ్చినావు. నువ్వు నీ క్యాబినెట్లోనే నువ్వు అన్యాయం చేసి నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది రేవంత్ రెడ్డి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది. అంతమంది లేరు, దానివల్ల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మేలు జరుగుతుంది, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు రద్దు చేయండి. మీకు నచ్చకపోతే ఒకవేళ తప్పైతే రద్దు చేయండి.
ఎవరు వద్దన్నారు? యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్, మీరు సపోర్ట్ చేస్తారా రద్దు చేస్తే? మీరు రద్దు చేయండి, మా పాలసీలో పార్టీలో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ తప్పని మీరు అంటున్నారు కదా, తప్పైతే రద్దు చేయండి. అంటే అందరూ అనట్లేదు దానిలో. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎవరైతే దాని గురించి అంటే వాళ్ళ ముందు వాళ్ళ పార్టీ విధానం చెప్పమనండి, మేము చెప్తాం మా విధానం. తీన్మార్ మల్లన్న వెనుక టీఆర్ఎస్ ఏమైనా ఉందా? మాకు కాంగ్రెస్ నేతలు అంటారు కొద్ది, మాకు అస్సలు సంబంధం లేదు. వాళ్ళే నడిపిస్తున్నారు కొద్దిమంది. మొన్న హెలికాప్టర్ వరంగల్ హెలికాప్టర్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే. తీన్మార్ మల్లన్న మేము హెలికాప్టర్ ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు. అది రేవంత్ రెడ్డి అనుకుండి నడిపిస్తుండని కూడా కొందరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లాలో ఉండే కొంతమంది నాయకులను టార్గెట్ చేయడానికి ఆయన వాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది బయట. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ నో. బట్ ఆయన ఒక మాట అన్నారు, మరి ఆ రేవంత్ రెడ్డి చేస్తే కనుక రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అంటారు తీన్మార్ మల్లన్న. సో ఆ రాజకీయాల్లోకి నేను పోను. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్న లేదు, లేదు, ఉండదు. ఓకే, సో బీసీలకు సంబంధించి వీఆర్ ఫర్ బీసీ. అసలు ఈ రాష్ట్రంలో మొట్టమొదలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ తేవాలని చెప్పిన మొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మార్కెట్ కమిటీ చైర్మన్లలో బీసీలకు రిజర్వేషన్ లేకపోతే మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లకు రిజర్వేషన్ తెచ్చి అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్. హరీష్ గారు, రెండో క్వశ్చన్. ఇక్కడ ప్రధానంగా మీరు ట్రబుల్ షూటర్గా బీఆర్ఎస్ పార్టీలో ఓటమి నేతగా ఉన్నారు. సిద్దిపేట నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు. సిద్దిపేటలో కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. ఇలాంటి మీరు మంత్రిగా కూడా ఎక్కువ పోర్ట్ఫోలియో చేసినటువంటి మీరు రాజకీయాల్లోకి రాక ఉంటే మీరు ఏమన్నా వేరే ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళ? సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా పోయేవాడిని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న విషయం. ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? ఇది రాజకీయాల్లో ఉన్నందుకు రిగ్రెట్ ఫీలింగ్ ఏమన్నా ఏదైనా సందర్భాలు ఏమైనా తిట్టినప్పుడు లేకపోతే ఏదైనా ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు అట్లా ఏమైనా అనిపించిందా? అప్పుడప్పుడు అనిపించిన ఇంత గొప్ప అవకాశము ఎంతమందికి వస్తుంది? ఇవాళ ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని ఈ రాష్ట్రాన్ని సాధించే కార్యకర్తలు ఒకటిగా ఉండడం కంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది? సార్ నా పేరు శ్రీశైలం. 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇందాక మీరు అన్నారు ప్రతిపక్ష పాత్రే చాలా ముఖ్యము, ప్రతిపక్ష పాత్ర చాలా ఇంపార్టెంట్ అన్నారు. అందులో తెలంగాణ ఆగమవుతుంది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. తెలంగాణ ఆగమవుతుంది, ప్రతిపక్ష పాత్ర చాలా ముఖ్యం. అలాంటప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్రలో ఉండి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు జనాల్లోకి రావటం లేదు? శ్రీశైలం గారు తప్పకుండా వస్తారు. కేసీఆర్ గారు ఆయన మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గత 13 నెలలుగా ఈ ప్రభుత్వ పరిపాలనను నిశితంగా నేను గమనిస్తున్నాను, ఓపిక పట్టాను, వీళ్ళు ఏం పని చేస్తారో చేయనీయండి. ఎందుకంటే ఇదే శ్రీశైలం ఏమడుగుతుండే, అయితే కేసీఆర్ ఇంత సీనియర్ లీడరు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పనిచేసిండు, అరే రేవంత్ రెడ్డిని జర పనిచేయనియాలి కదా భయ్, రోజు తెల్లారంగానే ఆయన ఎంబడబడతారా, ఒక ఏడాది టైం ఇయ్యద్దా, ఆయన చేతడో చేయడో తెలుస్తుండే అని కేసీఆర్ రోజు మాట్లాడితే మీరే ఈ రివర్స్ క్వశ్చన్ ఎదురు. ఇప్పుడు మాట్లాడకపోతే మాట్లాడలేదు అంటుండు. కేసీఆర్ కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఓ ఏడాది పనిచేయని, ప్రజలకు కూడా అర్థమవుతుంది. లేకపోతే మీరే ఏమంటారు, అరే ఆయన పనే చేయనియలేదు భయ్, రోజు ఎంబడబడ్డారు భయ్, ఆయన పని చేయనిచ్చిండ్రా అని మళ్ళీ మీరే అంటారు కదా. అందుకే ఆయన పనితనం ఏందో ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ గారు సైలెంట్గా, నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయిండు అని ప్రజలు మాట్లాడుతున్నారు. మొన్న ఏమన్నారు కేసీఆర్ గారు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్ల ఆత్మహత్యల కాడికి వచ్చింది. నేను ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగాండి, మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల పక్షాన నిలబడదాం, బయలుదేరదాము అని చెప్పి ఆయన ఒక కాల్ ఇచ్చాడు. తప్పకుండా రేపు అసెంబ్లీలోకి వస్తారు, ప్రజల్లోకి వస్తారు, ప్రజల పక్షం ఆయన పోరాడతారు. 2వ క్వశ్చన్ సార్, తెలంగాణ ఉద్యమం అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కేసీఆర్ తర్వాత ఎవరంటే హరీష్ రావు అంటారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా మేము ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో చూసాం. అయితే 2వసారి గెలిచిన తర్వాత మీ మంత్రివర్గంలో తీసుకోలేదు. మేమంతా చాలా బాధపడ్డాం ఉద్యమకారులుగా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఏం జరిగింది? సరే, పార్టీ అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు అధ్యక్షులు వారు తీసుకుంటారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పార్టీ ఏ బాధ్యత చెప్తే ఎమ్మెల్యేగా రోల్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా పనిచేశాను, మళ్ళీ అవకాశం ఇచ్చారు, అద్భుతంగా పనిచేశాను, మళ్ళీ ఆరోగ్య శాఖ అవకాశం ఇచ్చారు, ఇంకా కష్టపడి పనిచేశాను. సో అది డిపెండ్స్, పార్టీలో అప్పుడప్పుడు నిర్ణయాలు ఉంటాయి. దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్, ఆ టైంలో హరీష్ రావు చాలా ఫీల్ అయ్యారు, లెట్ డౌన్ అయ్యారు. అంటే ఎందుకు, అంటే కేసీఆర్ చెప్పుడు మాటలు విన్నారా, లేకపోతే కేసీఆర్ కు మీకు మధ్య ఎవరైనా అగాధం సృష్టించేందుకు ప్రయత్నం జరిగిందా? అంటే నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో కవరేజ్ కూడా ఆపేశారు హరీష్ రావుది, ఎక్కడో లోపల పేజీల్లో వేశారు. ఆ సంవత్సరం పాటు అంటే సెకండ్ టర్మ్ ఎలక్ట్ అయ్యే ముందు ఎందుకు అగాధం వచ్చింది ఇద్దరి మధ్య? మళ్ళీ తర్వాత సెట్ అయింది. కానీ ఆ టైంలో కేటీఆర్ కూడా మంత్రిగా లేడు, మీరు గమనిస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆఫ్ కోర్స్ పార్టీ సైడ్ ఉన్నారు, మంత్రిగా క్యాబినెట్ లో నేను లేకపోవడమే కాదు, కేటీఆర్ గారు కూడా క్యాబినెట్ లో లేరు. ఇద్దరు మళ్ళీ కలిసి ఒకేసారి క్యాబినెట్ లోకి వచ్చాం, అంతకుమించి వేరే ఏముండదు కదా.
ఎప్పుడు అంటే అగాధం సృష్టించింది ఎవరు అంటే రీజన్ సరే అవన్నీ కామన్ రొటీన్ పాలిటిక్స్లో ప్రజల్లో రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది, వాస్తవాలు అర్థమవుతుంటాయి, ఓపిక కావాలి. హాయ్ సార్, నా పేరు రాజు. యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ మిమ్మల్ని దాదాపు 15 నుంచి 15 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాం. అయితే మీరు 15 years ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అంటే దీనికి హెల్త్ సీక్రెట్ ఏంది ఒకటి. సెకండ్ వచ్చేసి ఇప్పటికిప్పుడు మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? సార్ 2 questions. ఒకటి హెల్త్ సీక్రెట్ అన్నారు. సీక్రెట్ ఏం లేదు బాబు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, రోజుకు 4 గోళీలు అయితే ఉన్నాయి. ఈ తెలంగాణ ఉద్యమం పుణ్యమో టెన్షన్ పుణ్యమో సరే, రాజకీయాలలో టైంకు తినకపోవడం, టైంకు పడుకోకపోవడం, 4 గోళీలు అయితే వేసుకుంటారు రోజు. కాకపోతే మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం, దీన్ని నేను నమ్ముతాను. కొంచెం డైట్ ఎక్కతొక్క కాకుండా జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకొని ఐ ట్రై టు మెయింటైన్ మై హెల్త్ నెంబర్ 1. ఇక మల్లన్న గారి విషయం అంటారా, అది నేను వ్యక్తిగా ఒక్కనిగా చెప్పేది కాదు. నిర్ణయం ఏదైనా పార్టీ తీసుకోవాలి, పార్టీలో అందరం కలిసి చర్చించి తీసుకుంటాం. సార్ నాగేందర్, ట్రబుల్ షూటర్స్కి ఉన్న అభిమానుల్లో నేను ఒకరిని. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. మరి మీరు ఎలా కోరుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిందని. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వ్యక్తిగా అడిగితే నేను టీఆర్ఎస్ ఉండాలని అంటాను, కానీ పార్టీగా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ ఏర్పడే స్కోప్ ఏమైనా ఉందంటారా? అది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, అది కుటుంబంలో ఉన్న కొంచెం అంటే ఈ కోల్డ్ వార్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకి ఏదైనా అవకాశం ఉందా? నాగేందర్, ఒక్కటైతే చెప్తా, నేను చాలాసార్లు చెప్పాను, హరీష్ రావు పదవుల కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాడు. నాకు క్యారెక్టర్ ముఖ్యం. నాకు పదవి ఇస్తా అన్న దానికంటే కూడా పేరు ఖరాబ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. నేను క్యారెక్టర్కే ప్రాధాన్యత ఇస్తాను. సార్ లాస్ట్ క్వశ్చన్, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివేట్ అయ్యారు. అంటే అది ప్రతిపక్షం కోసమా లేదంటే కుటుంబ సభ్యుల కోసమా అనేది ఒక క్వశ్చన్. బైసా ప్రతిపక్షంలో ఎంత యాక్టివ్ ఉంటే ప్రజలకు అంత మేలవుతుంది. మీరు చూసారు, రుణమాఫీ విషయంలో నేను పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి ముందుకు వచ్చేదో 16-17 వేల కోట్లు అయితే ఇచ్చింది కదా. గురుకులాల విషయంలో నేను రోజు వెంటబడితే అడిషనల్ కలెక్టర్లు మీరు పోయి గురుకులాలలో పండుకోండి, మెస్ ఛార్జీలు పెంచి కొంచెం తనలాడిపించి గవర్నమెంట్ ఫోకస్ను మేము డ్రా చేయగలిగినామా లేదా? లేదు. మొన్న ఒక ఏఎస్ఐకి ట్విట్టర్లో పెట్టి పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదట, డబ్బులు లేవు అని చెప్పి ఒక ట్వీట్ చేస్తే ఆయనకి కనీసం పెన్షన్ డబ్బులు అన్నా వచ్చినాయా లేదా? ఇట్లా ప్రతిపక్షంలో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ఎంతో కొంత ప్రజలకు మేలవుతుంది. ఇక్కడ వడ్లు కొంటలేరంటే, అక్కడ కందులకు మద్దతు ధర రావడం లేదంటే, కొనుగోలు కేంద్రాలు పెట్టాలంటే, నీళ్లు విడుదల చేయాలంటే, ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తే డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం స్పందించాల్సి వస్తుంది. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందేమో, ప్రజల్లో నెగిటివ్ అవుతామేమో. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. సో మేము ఎంత యాక్టివ్గా ఉంటే ప్రతిపక్షము నిజంగా ప్రజలకు అంత మేలవుద్ది అనేది నా భావన. సార్, దీని కౌంటర్ క్వశ్చన్ నేను అడుగుతా. మొదటి 6 నెలలు చాలా యాక్టివ్గా అనిపించారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డికి మీకు సవాళ్ళు నడిచాయి. ఈ మధ్య ఎందుకు తగ్గినట్టుగా అనిపిస్తుంది? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా, పార్టీ మిమ్మల్ని తగ్గిస్తోందా? సరే, ఒకరు తగ్గించడు ఇంకొకరు తగ్గించడం అని కాదు, కానీ ఇందాక మీరు అడిగిన మా నాగేందర్ అడిగిన ప్రశ్నలో ఉంది. అప్పుడప్పుడు ఏంటంటే ఒకే అంశాన్ని ఇద్దరు ముగ్గురు మాట్లాడడం ద్వారా కూడా అది కరెక్ట్గా కాదు. ఒక అంశం కేటీఆర్ గారు మాట్లాడినారు, లేదా ఇంకొక సీనియర్ లీడర్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, లేదా ఇంకొక లీడర్ మాట్లాడినప్పుడు డెఫినెట్గా మళ్ళీ అదే అంశం నేను మాట్లాడకుండా కొద్ది రోజులు మేము ఇంకో అంశం వైపు చూస్తుంటాం. ఎందుకంటే మా పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ప్రజల పక్షాన పనిచేయాలి తప్ప అది మళ్ళీ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ రాకూడదు, ఏదో పోటీ పడుతున్నారు అనేటువంటి భావన రావద్దని నేను కొంచెం ఆచితూచి ముందుకు పోతున్నాను. అంటే 2-3 సందర్భాలు అబ్జర్వ్ చేశాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ చేసినప్పుడు హరీష్ రావు లేరు. ఇరిగేషన్ మంత్రిగా దాదాపు కట్టడంలో ఉన్నా సరే ఆ సమయంలో హరీష్ రావు దానిలో లేరు. రైతు ధర్నాలు వాటిలో కూడా హరీష్ రావు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటారు? సరే, కాళేశ్వరం అప్పుడు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఐ వాజ్ ఎంగేజ్డ్ విత్ సమ్ ప్రోగ్రామ్. నేను బయటకు వెళ్ళడం జరిగిందో లేదా ఇంకేదో కార్యక్రమం. అందరు ఎమ్మెల్యేలు పోయినారు. లేదు, అంతకుముందు నేను కూడా పోయినా. ఒక ట్రిప్లో నేను వెళ్ళాను. ఫస్ట్ ట్రిప్లో నేనే లీడ్ చేసిన, నేనే వెళ్ళినా. సెకండ్ ట్రిప్ అప్పుడు నేను లేను. ఆ రోజు నాకు ఇంకేదో వేరే కార్యక్రమం, సమ్ ఇష్యూ వాజ్ దేర్. అది ముందే పార్టీకి నేను రావడం లేదు అని నన్నే లీడ్ చేయమని చెప్తే కూడా నేను రావడం లేదు, నాకు వీలు కాదని చెప్తేనే ప్రోగ్రామ్ కంటిన్యూ. ఇంకోటి అంటే పార్టీలో ఇప్పుడు హరీష్ రావు డిజిగ్నేషన్ ఏంటి? ఎమ్మెల్యే అంటే మీకు నేను కార్యకర్తను పోయి నేనేమని అంటున్నాను, ఏమన్నా నేను కదా పార్టీలో శాసనసభ పక్షంలో ఏదో ఒకటి ఉండాలి కదా. అంతకుముందు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు కూడా, అంతకుముందు ఉన్నప్పుడు కూడా మీకుండే ఇంపార్టెన్స్ ఉండేది. గతంలో నేను డిప్యూటీ లీడర్గా పనిచేశాను విపక్షంలో ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు ఇంకా మేము వేసుకోలేదు, కమిటీ వేసుకోలేదు. తప్పకుండా పార్టీ
ఎవరిని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయం తీసుకుంటుంది. ఏ పొజిషన్ ఇచ్చినా దానికి నేను న్యాయం చేస్తాను, పార్టీ అనుగుణంగా పనిచేస్తాను. పిఏసీ చైర్మన్ పదవి మీకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది సరే, అదేం జరిగిందో అందరు తెలుసు, అరకపూడి గాంధీ సంబంధించి. దాని వెనుక మీ పార్టీ వాళ్ళ రోలే ఉంది. అరకపూడి గాంధీని అక్కడికి పంపించి పిఏసీ పదవికి చైర్మన్ కాకుండా, ఒకవేళ హరీష్ రావు పిఏసీ చైర్మన్ అయితే కనుక పిఏసీ చైర్మన్ ఇస్ మోర్ పవర్ఫుల్, అందరూ హరీష్ రావు ఇంకా దాన్ని యూజ్ చేసుకొని పూర్తిగా డామినేట్ చేస్తారన్న ఉద్దేశంతో అరకపూడి గాంధీని అక్కడికి పంపించారు అని అది నాకున్న సమాచారం. పార్టీలో ఎవరో చేసిందని నేనైతే అనుకోవడం లేదు. అట్లా అనుకున్నప్పుడు పార్టీ ఇవ్వదు, ఇచ్చి అలా చేస్తారని నేను అనుకోను. కాకపోతే రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఆ పిఏసీ చైర్మన్గా ఉండడం ద్వారా ఆ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ను బాగా ఎండగట్టగలుగుతారు, గవర్నమెంట్ను గట్టిగా ఆయనకు ఉండేటువంటి అనుభవంతో ఎక్స్పోజ్ చేస్తాడనేటువంటి భయంతో రేవంత్ రెడ్డి గారు అది రాకుండా రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి కాకుండా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు. వాస్తవానికి మేము కూడా గతంలో, నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో మొట్టమొదటి జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయనతో మాట్లాడి మీ తరఫున ఎవరిని పెట్టాలి అంటే వారు ఏ పేరు ఇస్తే ఆ పేరు పెట్టారు. ముందు వెంకటరెడ్డి గారు ఉన్నారు పాలేరు నుంచి, దురదృష్టవశాత్తు ఆయన చనిపోతే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి గారి పేరు చెప్పారు, ఆయనకి ఇచ్చాము. ఆ తర్వాత గీతారెడ్డి గారి పేరు ఇచ్చారు, ఆయనకు ఇచ్చాము. ఎప్పుడైనా మేమే వెళ్ళి అడిగాం గవర్నమెంట్ నుంచి. లాస్ట్ టైం ఇవ్వలేదు, మజ్లిస్కి ఇచ్చారు. లాస్ట్ టైం ఏమైంది, కాంగ్రెస్కు 6 ఎమ్మెల్యేలు, మజ్లిస్కి 7 కదా. అంటే అది 2/3 మెర్జర్ జరిగింది. 2/3 మెర్జర్ అనేది కాన్స్టిట్యూషనల్ అలౌడ్. సరే, కాన్స్టిట్యూషనల్లీ ఆ విషయం మీద వద్దాం. బట్ అంటే మీరు ఆ లోపు ఇవ్వచ్చు కదా, ఇది మీ 2/3 మెర్జర్ 1 year టైం, ఎన్నిక జరగలేదు, 1 year టైం పట్టింది. ఆ లోపు పిఏసీకి స్పీకర్ హ్యాస్ టు నోటిఫై, స్పీకర్ గారు నోటిఫై చేస్తే వీళ్ళు కూడా ఫస్ట్ 8 months నోటిఫై చేయలేదు. మొదటి 8 నెలలు కాంగ్రెస్ పార్టీ నోటిఫై చేయకుండా 10th month ఏదో చేశారు. నోటిఫై చేసినప్పుడు అడగాలి, ప్రతిపక్ష నాయకుడిని అడగడం అనేది అది నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధానం. సో అప్పుడు మేము నోటిఫై చేసే సమయానికి ఆ పరిస్థితి ఉంది. అందువల్ల ప్రధానంగా అప్పుడు ఎవరు హైయెస్ట్ సీట్స్ ఉంటే వారికి మనం పిఎస్సి చైర్మన్ అయి ఉంటే డాక్యుమెంట్స్ మీ చేతికి వస్తాయన్న ఉద్దేశమా? అంతే కదా, ఏ అధికారినైనా పిలిచే అవకాశం ఉంటుంది, ఏ సమాచారాన్ని అయినా ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది, ఏ ఫైల్నైనా పిఎస్సి పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వంలో జరిగే తప్పిదాలు కావచ్చు, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన అన్ని విషయాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మేము మా పరిశీలనలకు వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి ఇంకా ప్రతిపక్షంగా, బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఎలా హరీష్ రావుకు రాకుండా ఉండాలని ఒక కుట్రతోని నాకు రాకుండా చేసి. బీఆర్ఎస్లో ఉన్న అగ్రనాయకులందరిపైన కేసులు నమోదవుతున్నాయి. భవిష్యత్తులో పార్టీ నడిపించాల్సిన పరిస్థితి వస్తే మీరు ఎలా డీల్ చేస్తారు దాన్ని? నాగేందర్, నా మీద 3 కేసులు అయినాయి. నేను దేవుని మీద ఒట్టుబెట్టి రేవంత్ రెడ్డి మాట తప్పితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా ఈ ముఖ్యమంత్రిని మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈయనను క్షమించు, ప్రజల్ని కాపాడంటే ఆ దేవుని దగ్గరికి పోతే కూడా నా మీద యాదాద్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఓసారి ఎప్పుడో మా రసమయ్య బాలకృష్ణ పిలిస్తే మానకొండూరు పోయినా, రేవంత్ రెడ్డి మహాలక్ష్మి 2500 ఇస్తాను మోసం చేసిండు, 4000 పెన్షన్ మోసం చేసిండు, రైతు బంధు మోసం చేసిండు, రుణమాఫీ మోసం చేసిండు, విద్యార్థి భరోసా కార్డు మోసం చేసిండు అని ఈ అన్నీ కూడా ప్రజలకు ఎగనామం పెట్టిండు. ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయింది. నిన్న మొన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టి నా మీద ఇప్పుడు 5-6 కేసులు పెట్టిండు. సరే, కేసులకు భయపడితే రాజకీయ నాయకులం కాము, కేసులకు భయపడితే మేము అసలు పనే చేయలేం ప్రజాస్వామ్యంలో. సో ధైర్యం కావాల్సిందే, పోరాటం చేయాల్సిందే, న్యాయాన్ని నమ్ముకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. సో రేపు ఏ రోల్ వచ్చినా, ఏ కేసు జైలుకు పోవడానికైనా రెడీ, విచారణలకు రెడీ, పోరాటాలకు రెడీ.